హలో. నా నా సామిరంగా ఇప్పుడు నాగార్జున గారిది ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ముగ్గురు హీరోలు త్రిమూర్తుల్లా ఉన్నారు. అండ్ రాజ్ నాగార్జున గారు తరుణ్, అల్లరి నరేష్ ని ఎలా చూపించారు? నాగార్జున గారు, రాజ్ తరుణ్, నేను అల్లరి నరేష్. ఇదేదో మలయాళం సినిమా రీమేక్ అంట. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కాంపిటీషన్ అట్లుంది. నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియో, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లగంజ్ కూడా ఒక పాట పాడానంట. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అంటే అల్లరి నరేష్ నేను పాత గమ్యం ఏదైతే చూసినామో అంత అల్లరి కనిపిస్తుంది ఇందులో అంటున్నారు కదా, కనిపిస్తుంది? అల్లరి నరేష్ అల్లరి బాగా ఎక్కువ ఉంది అంటున్నారు. సినిమా వచ్చినాక చూడాలి. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటది. డిఫరెంట్ షేడ్స్ లో ఆయన యాక్ట్ చేయగలుగుతాడు. సో ఈ సినిమాకి ఆయన కూడా ప్లస్ పాయింట్ అని అనుకుంటున్నాను. దీంట్లో అల్లరి నరేష్ అల్లరి చనిపోతాడని చెప్పి తెలిసింది. స్టోరీ అయితే నాకు తెలియదు. సినిమా చూసినాక చెప్తా. కాకపోతే ఆ ముగ్గురు కూడాను పోటాపోటీగా ఉంటాయి అంటున్నారు. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ అండ్ నాగార్జున గారు. ఇంతకుముందు అల్లరి నరేష్ గారు మహేష్ బాబుతో గారు కూడా చేస్తారు కదా సినిమా పోటాపోటీగా. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మళ్ళా ఫామ్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఈ మూవీ వల్ల? రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు హీరోలు అంటే ఓన్లీ హీరోలుగానే కాకుండా ఇలా సైడ్ హీరోలుగా కూడా చేస్తే వాళ్ళకి బాగుంటుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు మన సంక్రాంతికి 4 సినిమాలు పోటీలో ఉన్నాయి కదా, ఇది ముందంజలో ఉండొచ్చు అనుకోవచ్చు? గుంటూరు కారం ముందంజలో ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, అలాగే హనుమాన్ కూడా చిన్న సినిమా, అది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మీ లెక్క ప్రకారం ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు ఏ మూవీ నా సామిరంగా? బడ్జెట్ ఎంతో నాకు ఐడియా లేదు. కాకపోతే ఒక 100 crores అయితే వస్తుంది అనుకుంటున్నాను.